ఈ 2 నిమిషాల వీడియోతో పర్ఫెక్ట్ చపాతీ ఎలా చేసుకోవాలో మీకు కూడా అర్థమైపోతుంది. ముందుగా గోధుమ పిండిని మీకు ఎంత కావాలో అంత తీసుకొని అందులో సాల్ట్ వేసి ముందే కలిపేసి, తర్వాత వాటర్ వేసి ఓన్లీ ఫింగర్స్‌తో మాత్రమే పిండి మొత్తాన్ని కలుపుకోండి. అది మొత్తం ఒక డోలా అయిన తర్వాత దాన్ని గట్టిగా చేత్తో ప్రెస్ చేస్తూ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేయండి. తర్వాత మళ్ళీ ఒకసారి అందరిని కలుపుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని దాన్ని ఫ్లోర్ పైన పిండి వేస్తూ ఎక్కువ పలుచగా కాకుండా అలా అని మరి దళసరిగా కాకుండా మీడియంగా ఒత్తి పక్కన పెట్టుకోండి. అలా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా అన్నిటిని చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. సేమ్ నేను చూపిస్తున్న విధంగా మీరు పిండి వేస్తూ పాముకుంటే సరిపోతుందండి. ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ చపాతీలని వేస్తూ అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే అటు ఇటు టర్న్ చేయండి. అంతే అండి. అసలు మీరు ప్రెస్ చేయకుండానే అవి పొంగుతూ ఉంటాయి. వద్దు అన్నా కూడా పూరీలా పొంగుతాయన్నమాట. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ చపాతీ చుక్క ఆయిల్ కూడా లేకుండా డైట్‌లో ఉన్న వాళ్ళకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. హ్యాపీగా తినేయొచ్చు. ఎందుకంటే ఆయిల్ లేకుండా తినాలి అంటే అవి మెత్తగా ఉంటేనే తినాలి అనిపిస్తుంది కదా! ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే పూరీలా పొంగుతాయండి చపాతీలు. అదే కాకుండా ఒకటి తినే దగ్గర 2 తినొచ్చు. చూసారు కదా! ప్రతీది నేను వేసిన ప్రతీది కూడా పొంగుతున్నాయి. ఇదే ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. నేనైతే ఆయిల్ ఒక డ్రాప్ కూడా వేయలేదండి పిండిలో కూడా.